ఉన్నారు. సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఏంటంటే హల్వా అనమాట. చూడండి, బేకరీ స్టైల్ హల్వా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉందో. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 1 కప్ ఆఫ్ బెల్లం. బెల్లం లేకపోతే షుగర్ వాడండి దీని ప్లేస్లో. అండ్ కొంచెం ఫుడ్ కలర్ అండ్ అంతేకాకుండా నెయ్యి లేకపోతే నూనె వాడండి, ఆయిల్. అండ్ గుప్పెడంతా జీడిపప్పు, బాదం. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని చిన్నపాటి కళాయి తీసుకోండి. నెయ్యి లేదా ఆయిల్ పోసుకోండి, మీ దగ్గర ఏది ఉంటే అదే. సో నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో ఇందాక తరిగి పెట్టుకున్న జీడిపప్పు, బాదం వేసి దోరగా వేగనిద్దాం. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం స్లో సిమ్లోనే చేయాలి. అప్పుడే జీడిపప్పు మంచిగా వేగుతాయి, లేదంటే మాడిపోతాయి. జీడిపప్పు ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం వేరే బౌల్లో. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ని వాటర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని షుగర్ లేదా బెల్లం వేసుకున్నా. నేనైతే బెల్లం వేసుకుంటున్నా. మీ దగ్గర బెల్లం లేకపోతే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం మంచిగా కరగనిద్దాం. బెల్లం పీసెస్ లేకుండా మొత్తం కరిగేదాకా బెల్లం ఇలా మంచిగా బెల్లం పాకం రావాల్సిన పీసెస్ లేకుండా ఇలా కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం పాకంలో ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ని ఇందులో వేసుకుందాం. తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టిపోతుంది. ఇలా కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ మొత్తం దగ్గర అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. 5 మినిట్స్లో దగ్గరకు అయిపోతుంది. సో తిప్పుతూనే ఉండాలి. ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు ఇంకా తిప్పుతూనే ఉండాలి. Golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. చూసారా, ఇలా మంచిగా దగ్గరకు అయిపోతున్నప్పుడు ఇందులో మన ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న ఫుడ్ కలర్ ఇందులో వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. ప్రాసెస్ మొత్తం తిప్పుతూనే ఉండాలి. 5 మినిట్స్లోనే అయిపోతుంది, దగ్గరకు అయిపోతుంది. తర్వాత మనం నెయ్యి లేదా ఆయిల్ వేసుకుందాం. సో ఆ కడాయికి అంటుకోకుండా సైడ్కి వచ్చేస్తుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా హల్వా మొత్తం కడాయి నుంచి బయటికి వస్తున్నప్పుడు మనం జీడిపప్పు, బాదం వేసుకుందాం. కొంచెమే వేసుకోండి. లాస్ట్లో కూడా ప్లేటింగ్ చేసుకున్నప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. హల్వా అయితే అయిపోయింది. ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ లేదా ఘీ రాసుకుంటున్నా. మీ దగ్గర కానీ కేక్ టిన్ ఉంటే అందులో వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ప్లేట్కి అప్లై చేసుకుంటున్నా. తర్వాత మనం ఇందాక చేసి పక్కన పెట్టుకున్న హల్వాని ఈ ప్లేట్కి స్ప్రెడ్ చేసుకుందాం. మంచిగా ఒకే లైన్లో స్ప్రెడ్ అయ్యేలాగా మనం చేత్తో లేదా గరిటెతో మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే పీసెస్ కట్ చేయడానికి మంచిగా ఉంటుంది. ఒకే ముద్ద అయితే బాగోదు కాబట్టి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ప్లేట్కి ఇప్పుడు మన ఇందాక పక్కన పెట్టిన కొంచెం జీడిపప్పు అది ఉందిగా, దాన్ని పైనుంచి స్ప్రెడ్ చేసుకుందాం. ఇది మొత్తం చల్లారేదాకా ఉంచుకోవాలి. 1 అవర్ అయినా అవుతుంది చల్లారడానికి. ఇలా చల్లారిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా పీసెస్ లాగా కట్ చేస్తే మంచిగా రెస్టారెంట్ స్టైల్, బేకరీ స్టైల్ లాగా పీసెస్ దేనికి అదే వచ్చేస్తుంది. ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతంత డబ్బులు పెట్టి బయట కొనాల్సిన అవసరం ఉండదు. ఈజీగా 50 రూపీస్లోనే అయిపోతుంది. చూడండి పీసెస్ ఎంత మంచిగా వస్తున్నాయో. మనం ఏ పీస్ తీసినా మంచిగా వచ్చేస్తుంది. హల్వా అయితే అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.